శ్రీమాత్ర నమః. శనిదేవుని కటాక్షం. ఈ దీపావళికి ఈ రాసుల వారి జీవితాల్లో వెలుగులు. పట్టిందల్లా బంగారమే. లక్ష్మీదేవి వీరి నట్టింట్లో ఆనంద తాండవం చేస్తుంది. ఆస్ట్రాలజీ ప్రకారం నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శని ఒకటి. శనిదేవుడు 2.5 ఏళ్లకు ఒకసారి తన రాశిని మారుతాడు. మంచి చెడులను బట్టి ఫలాలనిస్తాడు. కాబట్టి శనిదేవుడిని కర్మదాత, న్యాయదేవుడు అంటారు. ఇక దీపావళికి శనిదేవుని సంచారం ద్వారా కొన్ని రాశుల వారికి ఈ నెలలో పంట పండినట్టే. శనిదేవుడు ప్రస్తుతం మకర రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఇతడు అక్టోబర్ 23న అంటే ధనత్రయోదశి రోజున మకర రాశిలో మార్గంలోకి వస్తాడు. దీంతో శనిదేవుని కృప వల్ల 5 రాశుల వారికి శని చల్లని చూపు దక్కుతుందట. అన్ని రంగాల్లో వారికి అదృష్టం దక్కుతుందట. ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితంలో మంచి జరుగుతుందట. సమస్యలన్నీ తీరిపోతాయట. ధనలాభం కూడా ఉంటుందట. ఆ అదృష్ట రాశుల వారెవరో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఆ రాశులలో మొదటిది కర్కాటక రాశి. ఈ రాశిలోని 7వ ఇంట్లో శనిదేవుడు సంచరిస్తాడు. శని మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారి జీవితం నుండి దుఃఖాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఐక్యత మరియు శాంతి నెలకొంటుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగా సాగుతాయి. వ్యాపారులు కొత్త డీల్స్ కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. ఆఫీస్లో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. అందులో రెండవది మేషరాశి. శని సంచారం ఈ రాశి యొక్క 10వ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల వ్యాపారులు భారీగా లాభపడనున్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు అనేక కొత్త జాబ్ ఆఫర్స్ వస్తాయి. ఈ రాశి వారు భారీగా సంపదను పొందుతారు. ప్రస్తుతం అక్టోబర్ నెలలో శని పయనించే మార్గాన్ని బట్టి చూస్తే మేషరాశి వారికి విజయాలు అందుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. వ్యాపారం సైతం లాభసాటిగా ఉంటుంది. ఊహించని మార్గంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది. తద్వారా గౌరవం కూడా పెరుగుతుంది. ఇంతకు ముందు విసిగించిన ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. అందులో మూడవది మిథున రాశి. శనిదేవుడి మార్గం వల్ల ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం కలిసి వస్తుంది. అందులో నాలుగవది వృశ్చిక రాశి. శని నడిచే మార్గం వల్ల ఈ రాశి వారికి దీపావళికి మహర్దశ కలుగుతుంది. ఇంటి వాహన విషయంలో సంతోషం కలుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పాత విషయాలను తేల్చుకోవచ్చు. ఖర్చు చేస్తారు కానీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వీరి వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి రిజల్ట్స్ సాధిస్తారు. అందులో 5వది మీనరాశి. ఈ రాశి వారు ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. వీరి జీవితం ఆనందమయమవుతుంది. మీనరాశి వారికి అక్టోబర్ నెలలో శని మార్గం కావడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్లు, డబ్బులు పొందుతారు.